ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు 38వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాము. జందెమింపుగా వేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందకకాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను బూసుకొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రములు గట్టి కప్పిననేమి యాసపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జందక సన్ముక్తి దొరకవోదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, అందముగా జందెము వేసుకొన్నను బ్రహ్మను తెలియనేరని వాడు బ్రాహ్మణుడు కాడు. తెలుపు ఎరుపు రంగుల పెద్ద నామాలను పెట్టుకున్న విష్ణువును తెలియకున్నచో వైష్ణవుడు కాడు. లలాటమున విభూతిని పూసుకొన్నను శివుని తెలుసుకోలేని వాడు శైవుడు కాడు. కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలుడగని వాడు సన్యాసి కాడు. లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురువును ఆశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరకబోదు. విన్నాం కదా 38వ పద్యము తాత్పర్యం. ఇక్కడ కవిగారు ఏం తెలియచేయాలనుకున్నారంటే, ఈ దేహానికి వేసుకునే జంధ్యాలు, నామాలు, విభూతి ఇది కాదు ముఖ్యం. ఈ దేహానికి ధరించేటటువంటి కాషాయ వస్త్రాలు ఇవేవి కావు. అసలైన సత్యాన్ని ఎరగాలి. ఆ సత్యం ఏమిటి అంటే, సృష్టి స్థితి లయలు వీటికి కారకుడు అయినటువంటి పరమాత్మను తెలుసుకోవడమే. మరి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే సద్గురువును ఆశ్రయించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా సద్గురువును ఆశ్రయించి ముక్తిని పొందాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరలా 39వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము.